నమస్తే. ఈరోజు మన డైల్ న్యూస్కి సీదీ బాత్లా సీదా మాట్లాడేటందుకు ఒక గెస్ట్ నా ముందున్నారు. ఆయన ఎవరో తెలుసా? ఆయన గురించి చెప్పాలంటే అసలు మాటలే చాలు. అస్సలు మాస్కి అమ్మ మొగుడు ఆయన, ఊర మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన, జనంతోనే ఉండే మనిషి, జనమే ఆయన జీవితం అనుకునే వ్యక్తి. ఓడిపోయినా గెలిచినా ఎప్పుడు ఒకటేలాగా బతికే తీరైనది. మరి అలాంటి మనిషి చాలా రోజులుగా మీడియా నుంచి వెళ్ళి దూరమే ఉంటున్నాడు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు మన మీడియాకి వచ్చేసారు, అంటే మన డైల్ న్యూస్కి వచ్చేసిండ్రు. మస్తు ముచ్చట్లు మాట్లాడడానికి. ఎవరో చెప్పాలనా? జగ్గారెడ్డి అన్న వచ్చిండు, మాస్ మహారాజు పొలిటికల్లీ. చూద్దాం. అన్న నమస్తే. బాగున్నారా? సో మరి అసలు నేను మిమ్మల్ని చూసి ఫస్ట్ గుర్తుపట్టలేదన్న, నిజంగా చెప్తున్నా, జోక్. సడన్ గా చూసి అదేంటి గడ్డం ఎటువాయే, జుట్టు ఎటువాయే, అన్న లుక్ ఎటువాయే, అసలు ఎప్పుడు చూసినా అదే లుక్కులు ఉంటారు మీరు. వాస్తవం అట్లా మళ్ళా అంటే ఒకటి గతంలోనేమో ఎప్పుడు తిరుపతి మొక్కు ఉండేది, ఎప్పుడు సంవత్సరాలు అంత తిరుపతి. మీరు ఎట్లా అంటే ఎప్పుడు ఇట్లా ఫుల్ గడ్డం జుట్టు పెంచేసుకొని ఒక్కసారి తిరుపతికి పోయి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పోయి మొత్తం అక్కడ తలనీలాలు గడ్డం అంతా స్వామికి ఇచ్చేసి వచ్చిండ్రంటే ఇక మళ్ళీ కటింగ్ షాప్ బోర్డు పోయేది లేదు. జనరల్ గా 4 ఏళ్ళకు 4 ఇయర్స్కి అట్లా పోయి తిరుపతికి పోయి చేసేవాడిని. ఇక దాని తర్వాత క్రమంగా ఈ మధ్యలోనే కొంత మొక్కులు బంద్, గుడికి పోతా కానీ ఈ మొక్కులు బంద్ చేసిన. ఇక అక్కడి నుంచి కొంత ఇక తగ్గింది ఈ మధ్యలోనే. ఇదంతా కూడా 6 months ఈ మధ్యలోనే. ఎందుకు దేవుడి మీద భక్తి తగ్గిందా లేకపోతే మొక్కు తీరిపోయిందా? అట్లనే ఎంట్రుకలు వేస్తేనే భక్తి ఉంటుంది లేకపోతే భక్తి ఉండదు అనేది కాదు కదా. భక్తి అనేది మనసుకు సంబంధించిన వ్యవహారము, మొక్కు అనేది మన సాటిస్ఫాక్షన్. మొక్కు అనేది మన సాటిస్ఫాక్షన్ కోసం అంతే. మొక్కు అంటే నేను 2000లోనే కదా, 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత సంగారెడ్డి నుంచి తిరుపతికి పాదయాత్ర చేసి మొక్కు చెల్లించుకుంటాని ఒక 5-6 years కదా. 2005లో 4లో గెలిచిన, 2000లో స్టార్ట్ అయితే 2005 ఎండింగ్లో తిరుపతికి సంగారెడ్డి నుంచి నడుచుకుంటూ వెళ్ళి మొక్కు చెల్లించుకున్నా. దాని తర్వాత 3-4 ఏళ్ళకు ఒకసారి తిరుపతి పోయి మొక్కు చెల్లించుకున్నట్టు. ఈ మధ్యలో ఏంటంటే ఇక పోతున్నా దండం పెడుతున్నా కానీ ఇక ఆ వేషం బంద్ అయిపోయింది అనమాట. అదంతా బంద్ అయిపోయింది. కానీ మరి ఇప్పుడు మంచి ఎలక్షన్స్కి ముందు ఆ గెటప్ అనేది పోయేసరికి గుర్తుపడుతున్నారు మిమ్మల్ని. నేనే గుర్తుపట్టాలి, నాదేనా తప్పు? అంటే జనరల్గా ఏంటంటే సంవత్సరాలు దాంట్లో చూసారు కదా, ఇక ఆ ఇబ్బంది ఉంటుంది. నాకు కూడా సరే గుర్తుపట్టకపోతే కూడా బెటర్లే, మంచిదేలే, సైలెన్స్గా మన పని మనం చేసుకోవచ్చు, హ్యాపీగా ఇట్లా కూర్చోవచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది. అది కూడా కొంత భారమే కదా. నాకేంటంటే ఈ ఎక్కడనో కొంత గెస్ట్ది రూమ్లలో కూర్చొని అలవాటు ఉండదు నాకు. నేను జనరల్గా అక్కడ మాదాపూర్ కానీ ఏంటంటే రోడ్ల పొట్టే కూర్చుంటా, ఆ టీ స్టాళ్ళ కాడ, దాబాల కాడ, అక్కడ ఇక్కడ కూర్చుంటా. ఇక నాకు పెద్దగా ఎవరో నన్ను గడ్డం తీసేస్తే గుర్తుపట్టకపోతే ఫీలింగ్ నాకు ఉండదు. అట్లా జగ్గారెడ్డి నోటెడ్ పేరు, అసలు లేకుండా గుర్తుపట్టేది మనకు ఉండాలి కానీ ఇక అంటే అట్లా పెద్దగా దాని ఫీలింగ్ ఉండదు నాకు అట్లా. కానీ జగ్గారెడ్డి అనగానే అందరు ఇప్పుడు నేను కూడా ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా జనంతో ఉండే మనిషి, జనమే జీవితం అనుకునే మనిషి. కానీ చూస్తే చాలా సింపుల్గా, అంటే ఒక పొలిటీషియన్, ఒక ఎమ్మెల్యే, ఒక స్థాయికి ఉన్న వ్యక్తి, ఒక సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి కూడా ఆ లుక్ కనిపించదు అసలు. అంటే ఆ మెయింటెనెన్స్ కూడా ఉండదు మీ దగ్గర. మీరు అట్లా ఫుల్ ఇట్లా టిప్ టాప్ తయారయ్యి ఇట్లా కార్లకి వెళ్ళి అడుగు పెట్టినామా, ఇట్లా ఫుల్ క్యాషియర్ లాగా కనబడ్డామా అన్నట్టు ఏం ఉండదు. చాలా సింపుల్గా ఉంటారు మీరు. కానీ ఇదంతా ఒక నాటకం, మస్తు పైసలు ఉన్నాయి నా దగ్గర, కానీ ఉత్తిగా బయట అట్లా అవతారం అంతే, అది ఒక అవతారం అని కొందరు అంటున్నారు. మీరేమంటారు? అంటే మీరు అడిగిన ప్రశ్న తప్పనికి కూడా లేదు. ఈ భూమి మీద అందరూ మనల్ని నచ్చాలని లేదు కదా, అందరూ మనల్ని అనుమానించాలని లేదు, అందరూ మనల్ని అభిమానించాలని లేదు. ఎన్నో వేల లక్షల కోట్ల జనాభా బుర్రలు, రకరకాల అభిప్రాయ రుచులు ఉంటాయి. కాబట్టి భిన్నమైన ఆలోచనలు ఉండొద్దని మనం అనలేము. ఎవరో మన మీద ఏదో నెగిటివ్ ఉందని మనం ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఈరోజు నెగిటివ్గా ఇప్పుడు సపోజు మీరు అడిగిన ప్రశ్నలోనే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే
జగ్గారెడ్డి దూరంకించి చూస్తే గంభీరంగా ఉంటాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద దూసుకు పడతాడు. బహుశా ఈయన పెద్ద రౌడీ అనగానో గుండగాడ లేకపోతే పెద్ద తాగుపోతాను అనుకుంటారు, అంతా బాగా తాగుతాడని అనుకుంటారు. యాక్చువల్గా అసలు మీకు తాగే అలవాటు లేదు. నాకు తాగే అలవాటే లేదు. మరి నేను దానికి ఎంతమంది చెప్పగలుగుతా? నేను తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు నాకు తాగుడు అలవాటు లేదని నేను ఎంతమంది చెప్పగలుగుతా? చెప్పాల్సిన ఆ పరిస్థితి రాదు కదా. కానీ అవతల వాళ్ళు అనుకుంటారు, నా ఒక నన్ను చూసి అనుకుంటారు. అవతల వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అరే ఈయన బాగా డ్రింక్ అలవాటు ఉన్నట్టుంది, ఆ ధైర్యం ఉన్నట్టుంది అంటారు. అది వితౌట్ హాల్కాలే నా ధైర్యం అనమాట. హాల్కాల్ చిన్న ఉన్నప్పటి నుంచి నాకు మొదటి నుంచి అలవాట్లేదు. అసలు టేస్ట్ కూడా చేయలేదా మీరు ఇప్పుడు? లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. అయ్యా, మరి ఎట్లా భూమి మీద ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని మీరు టేస్ట్ చేయలేదు అంటే మీరు అనేది పాయింటే. మనకు సృష్టిలో అన్ని అనుభవించడానికే ఉన్నాయి. తప్పుగా తాగుడు కూడా, అట్లనే ఎక్కువ తాగుడు తప్పు అంటాం. ఎగ్జాక్ట్లీ, తాగుడు తప్పు కాదు, ఎక్కువ తాగుడు తప్పు. అయితే మీరు చెప్పుండ్రి, తాగుడు తప్పు కాదు, ఎక్కువ తాగుడు తప్పు. ఈ కాన్సెప్ట్ బాగానే ఉంది. మీరు తాగరు, కానీ వేరే వాళ్ళకి బాగా పోస్తారట కూర్చుండబెట్టి. లేదు లేదా? అసలు మరి కేసీఆర్ సార్కి బాగా క్లోజ్ ఉన్నప్పుడు బాగా పోస్టోళ్ళట. లేదు, ఎందుకంటే కేసీఆర్ చాలా సీనియర్ నాయకుడు. నేను ఆయనతో కూర్చోగలిగిన ఇది నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఇది. నేను టీఆర్ఎస్లో పోయినాక కాదు, నేను మున్సిపల్ చైర్మన్ 95లో. నేను 95లో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు, నేను అప్పుడు బీజేపీ, ఆ రోజులలో బీజేపీ పెద్దగా పార్టీ కాదు కదా ఆ రోజులలో. మేము మా కష్టం మీద ఒక బ్యానర్ ఉండాలి కాబట్టి బీజేపీ మున్సిపల్ చైర్మన్ గెలిచిన తర్వాత ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కదా, జిల్లా హెడ్ క్వార్టర్, ఉమ్మడి జిల్లాకు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్. కేసీఆర్ గారు 3 రోజులు అక్కడ ఉండేవాళ్ళు, విజిట్ రివ్యూస్ కోసం. జిల్లా మినిస్టర్ కాదు వచ్చేవాడు. 3 days నేను యాజ్ ఏ ప్రోటోకాల్ మున్సిపల్ చైర్మన్. నాకు కొంత పార్టీలు అవి ఇవి ఉండయి, ఆయనకు కూడా అట్లేం ఉండకుండే. ఆయనకు ఫ్రీ ఉంటే ఫ్రీగానే ఉంటాడు ఆయన. కాబట్టి మేము ఆయనకు లంచ్ టైంలో మేము లంచ్ చేసేవాళ్ళం తప్పితే ఈ వ్యవహారంలో కేసీఆర్ గారికి నాకు సంబంధం లేదు. మీరు ఎక్కడైతే మీరు అడిగిన ప్రశ్నలో అది రాంగ్. అది యాక్చువల్గా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అది. ఎప్పుడు మీరు కేసీఆర్ గారు వయసులో పెద్దోడు, వయసులో చిన్నోడిని, ఆ టైంకి అది ఆయనదేం, నేను కూడా దాని తప్పు పట్టేది కాదు కదా. ఇదంటే కరెక్ట్ గా మీ ప్రశ్న తప్పు అని చెప్పేసారు, బాగుంది. మరి ఇందాక నేను అడిగిన ప్రశ్నకు అసలు ఆన్సర్ ఇవ్వకుండా బాగా తప్పించుకున్నారు. పైసలు ఉంటాయి కానీ పైసలు లేనట్టు అట్లా యాక్టింగ్ చేస్తాడు, అది అవతారం. అదే ఒక్కటి గమనించండి. సరే, ఇప్పుడు నువ్వేమో టాప్ రామ్లమ్మవు, నేను షార్ట్ గా నేను రమ్య అనే పిలుస్తాను. నేనైతే రమ్య, ఒక్క విషయం అది పెట్టుకోండి. మనము జనరల్గా మీరు మనం శాస్త్రాల్లో మన పెద్ద మనుషులు కూడా చెప్తారు, దాచుకున్నోడే కనబడాడు, పంచిటోడే బదలామైపోతాడు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇది తప్పు ఎవరిది కాదు. ఎవరైతే ఖర్చు పెడతాడో, ఎవరైతే పంచుతారో దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఈయన దగ్గర పైసలు బాగున్నట్టున్నాయి, జగ్గారెడ్డి దగ్గర బాగున్నాయి కాబట్టి పంచుతున్నాడు, నేను పంచుతున్నా కాబట్టి ఆ చర్చ వచ్చింది. నేను అందుకంటాను, నేను పంచలేదే అనుకో, జగ్గారెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవో చర్చనే ఉండదు కదా. కాబట్టి నాకు ఒక విషయం అర్థం కాలేదు ఏంటంటే అన్న, ఇప్పుడు మొన్న పొలిటీషియన్స్ అయిన చిన్న చిన్న నాయకులు, చిన్న చిన్న గల్లీ లీడర్లు కూడా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటున్నారు. మరి ఇలాంటి సమయంలో మీకు హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా లేదంటే అసలు షాకింగ్. అది నా స్వభావం, అది నా మైండ్ యొక్క ఆలోచన అంతే. లక్ ఏంటంటే నా ఇప్పుడు నేనున్నా సరే, మీరు ప్రశ్న అడగకపోయినా ఒక మాట చెప్పాలి. నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు. మా అమ్మ జాబ్ మీద నేను 4 years, నా తండ్రి చనిపోయిన తర్వాత మా అమ్మ జాబ్ అంటే ఆమె నర్సు, ఆమె డ్యూటీ, ఆమె పెంచి పెద్దగా చేసింది నన్ను. ఆమె జీతం మీద జీవితం నాదంతా. విన్నారా? సరే, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ నరకము అవన్నీ చెప్తే మీ ఇంటర్వ్యూ టైం సరిపోదు. అది చాలా పెద్ద ఇబ్బందులతో కూడుకున్న వ్యవస్థ అది. నేను జనరల్గా ఏంటంటే ఆ కష్టాలు, అమ్మ కష్టాలు, తండ్రి పేరు
మా నాయన మంచి పేరు, కానీ బ్యాడ్ లక్ చనిపోయిండు. తల్లి కష్టం మీద మనము పెరిగినాము. సరే, ఎందుకు వాళ్ళిద్దరి యొక్క బ్లడ్ నా పుట్టుక ఇలాంటి యొక్క సేమ్. మా అమ్మ కూడా అంతే. మా అమ్మకు ఒక అలవాటు ఏంటంటే, ఆ రోజులలో 5 నెలలకు 6 నెలలకు జీతాలు వచ్చేటివి వీళ్ళకు డిపార్ట్మెంట్లో. అప్పుడు ఇట్లా నెలకు జీతాలు లేవు. అప్పుడు 5 months 6 months జీతాలు వచ్చేటివి. వెంగళరావు గారు సీఎం అయిన తర్వాతనే మంత్లీ శాలరీస్ వచ్చేది ఎంప్లాయీస్కి. అప్పుడు ఆ 4-5 ఏళ్ళల్లో మేము ఉన్నప్పుడు తినాలి, లేనప్పుడు ఉండాల్సిందే. అలాంటి జీవితం గడిపిన వాళ్ళం. అన్నీ చూసినా ఇవన్నీ అందరూ చాలామంది చూస్తారు, అందరూ మర్చిపోతారు. జగ్గారెడ్డి మర్చిపోలేడు అంతే. కాబట్టి జగ్గారెడ్డి అనే వ్యక్తి అంటే నా తండ్రి పేరు కూడా జగ్గారెడ్డి. కాబట్టి ఆ జగ్గారెడ్డిగా కొడుకుగా, మా తల్లి జమాయమ్మ కొడుకుగా ఈ సమాజంలో ఒక మంచి పేరు, 10 మంది ఎంతోమందికి సేవ చేయాలి, ఎంతోమందిని ఆదుకోవాలి, ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకోవాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే లైన్ నా నిర్ణయమే. నా బ్లడ్లో ఉన్న ఒక ఆలోచనే ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఇంకెక్కడి దాకా తీసుకుపోతుంది. అందులో భాగమే నాకు ఉన్నాయి ఇవన్నీ. ఏది మీరు అన్నారు చూడండి, బిల్డింగ్ కట్టుకోలేదు, అవును, మిగతా నాయకులు కట్టుకున్నారనే తప్పు అట్ట. నా మైండ్, నా ఆలోచన ఇది కాబట్టి నేను ఇట్లున్నా. నాకు తగ్గట్టు నా భార్య, నా పిల్లలు అట్లే ఉంటారు. ఇప్పటికైతే ఇది అట్లనే పిల్లలకు చేయకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పటికైతే స్టిల్ రోడ్డు మీదనే ఉన్నా నేను, కానీ చెయ్యాలి ఒక నమ్మకం. ఏదో ఒక రోజు పద్ధతిలోనే మనం ఏం చేసినా లీగల్గానే పోవాలి. ఇల్లీగల్గా అది ఎప్పటికైనా న్యూసెన్సే. కాబట్టి ఒక లైన్ అట్లా తీసుకొని ఉంటున్నా. అందుకే హైదరాబాదులో 5 కోట్లు 10 కోట్లు కట్టడం కంటే 5-10 కోట్లు ఉంటే బయట మంచిది బెస్ట్ అనేది నా కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి కామన్ కాదు కదా. ఇప్పుడు ఆ 10 కోట్లు ఇల్లు కడితే నాకు తృప్తి ఉండదు. ఆ 10 కోట్లు ఎంతమందికి గరీబులకు వంచితే అది నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి అందుకే అటు సంగారెడ్డిలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఆ కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టే యొక్క ఆలోచన లేదు, ఇప్పటికైతే లేదు. అయితే పైసలు వంచి పెద్ద మంచి పేరున్న నాయకుడు ఏంటో మీరు అనొచ్చా? అంటే నేను చెప్తే మీరు అనొద్దు, మీకు 10 మంది ఎవరన్నా చెప్తే మీరు అనొచ్చు, అంతే అంటారు. నాది నేను ఎట్లా చెప్పగలుగుతా? అంటే ఇప్పుడు సీనియర్ లీడర్ అనేది అందరికి తెలిసిన విషయం, ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి, అండ్ పాలిటిక్స్ బాగా తెలిసిన వ్యక్తి అనేది కూడా మీకు తెలుసు. ఇంకోటి ప్రతి పార్టీ, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో RSS ఉండే, అంటే బీజేపీతో మంచి సంబంధాలు ఉండే మీకు, కానీ తర్వాత మీరు కాంగ్రెస్, TRS ఇట్లా ఎన్నో పార్టీలని, ఆ పార్టీ విధానాలను చూసిన వ్యక్తి మీరు. ఇలాంటి వ్యక్తి ఈ రోజుకి కూడా ఇంతే సింపుల్గా ఉండడం అనేది జనాలకి స్టిల్ ఒక డౌట్ అన్నట్టు. ఎట్లా అంటే ఈయన యాక్టింగ్ చేస్తున్నాడా జనాల మధ్యన, లేకపోతే నిజంగానే లేవా ఆయన దగ్గర ఉంటే జనాలకు పెడుతున్నాడు కావచ్చు, కానీ మీరున్నట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉండాలని, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. కొట్లాడో చూడ మీతోని, అట్లా ఎట్ట పెడతావు నువ్వు, మమ్మల్ని అనలేవా, నన్ను పెళ్లి చేసుకోలేవా అనే మాట ఎవరికైనా వస్తుంది. అట్లాంటి మాట వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆగాల్సి వస్తుంది మీరు ఎక్కడో ఒక దగ్గర. ఒకటి, నా భార్య అడగబోవడం కారణం ఏంటంటే, నేను నా భార్య అంటే వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ, నేను జట్టి నాగేశ్వరరావు గారు అని నా ఫ్రెండ్ కుసుమ్ కుమారు, సంగారెడ్డి కట్టకొమ్మ అనే దగ్గర ఉంటారు టౌన్లో, అక్కడ కిరాయికి ఉన్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కిరాయికి, నేను కిరాయికి ఉన్నాం. అది అప్పుడు బహుశా 4-5 ఏళ్ళ నుంచే క్రమంగా మా ఇద్దరు పరిచయాలు పెరిగి మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, మ్యారేజ్ చేసుకున్నాం. జగ్గారెడ్డి ఏంటిదో ఆమెకు పూర్తిగా తెలుసు. లవ్ మ్యారేజ్ అవుతుంది అంతే కదా. ఆ జగ్గారెడ్డి ఆమెకు తెలుసు, ఎందుకంటే హై స్కూల్లో చూసింది, ఇంటర్మీడియట్లో చూసింది, ఇంటర్మీడియట్కి ఆపేసినా కానీ చూసింది, కౌన్సిలర్గా చూసింది, చైర్మన్గా చూసింది, 3 టర్మ్లు ఎమ్మెల్యేగా చూసింది. ఎమ్మెల్యే అయినాక పెళ్లి చేసుకుందా? లేదు, నేను మున్సిపల్ చైర్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాం ఇద్దరం. అప్పటిదాకా మా ఇద్దరిది ప్రేమాయణం నడుస్తుంది. దాని తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ కానీ మ్యారేజ్ చేసుకున్నాను. 98లో మ్యారేజ్ చేసుకున్నా. మొదటి పాప జయరెడ్డి, మొదటి సంతానం జయరెడ్డి, రెండో వాడు భరత్సాయి రెడ్డి. కాబట్టి మీరు మీ ప్రశ్న ఏదో కొంత మిస్ అవుతున్నా. అంటే యాక్చువల్గా అదే, వాళ్ళు అడగరా మిమ్మల్ని? అడగరు, ఇక వాళ్ళు అడగరు. ఎందుకంటే తెలుసు, నా కూతురు కూడా అంటది. నేను అప్పుడప్పుడు అంటుంటా, ఏదైనా మాట సందర్భం వస్తే ఇంట్లో రాత్రిపూట కూర్చుంటే, నీకు కూడా 5 కోట్లు, వాడికి ఒక 5 కోట్లు కడతా అంటే, ఇక నాన్న ఇవన్నీ చెప్పకలే, నా వయసు 25 ఏళ్ళు అయింది అంటే నా కూతురు అంటది.
అమ్మ పిచ్చిది నమ్ముతుంది, ఇప్పుడు అమ్మకు 40 ఏళ్ళాయే, నువ్వు నాకు చెప్పాడు 10 ఏళ్ళాయే అంటది. ఇవన్నీ అంటే ఒకటి నా ఫ్యామిలీతో ఒకటే చెప్తా, కిరాయి ఇంట్లో ఉన్నా హ్యాపీగా ఉన్నామా లేదా. నేను ఇప్పుడు రెంట్ ఇంట్లో ఉంటున్నా, ఇక్కడ హ్యాపీగానే ఉన్నాం కదా, సొంతది లేదనే కదా ఫీలింగు. సరే ఏదో ఒక రోజు వస్తుంది, కానీ అన్నిటికంటే ఏంటంటే నాకు ఇంటి వ్యవహారాలకు సంబంధించిన ప్రాధాన్యత ఉండదు. నాది ఎప్పుడు పబ్లిక్ మీదనే ఉంటుంది, పండుగల మీద, పబ్లిక్ మీద. ఎవరు అడుగుతారా, ఎవరు ఇబ్బందులు ఉంటుందా, ఎవరికి ఇస్తామా, నాకు దృష్టిలో వచ్చి అదే అది 24 hours పడుకున్నప్పుడే ఉండదు. మిగతా పొద్దున్న లేచిన సాయంత్రం వరకు ఇప్పుడు నా అలవాటు, మా ఫ్యామిలీ, నా భార్యకు అలవాటు అయిపోయింది, నా కూతురుకు అలవాటు అయిపోయింది, నా కొడుకు కూడా అలవాటు అయిపోయింది. హాస్పిటల్స్ ఎవరికైనా సరే ఇప్పుడు ఒక హాస్పిటల్లో 10,000 నుంచి 10 లక్షల ఖర్చు రాని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మా నోటీసులో వచ్చిందంటే మేమే చూస్తాం. ఇక మళ్ళీ మేము ఇట్లా వీడియోలు వేయడము, ఈ సోషల్ మీడియాలో చేయమట్లేదు. కానీ ఇంత సర్వీస్ చేసే వ్యక్తి, ఇంత పాపులారిటీ ఉన్న వ్యక్తి ఆ మధ్య కొన్ని రోజుల వరకు కూడా ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు? అసలు కారణం ఏంది? ఏమైనా రీజన్ ఉందా బలంగా? అంటే ఒకటి, మీరు ఇంతమంది అన్నారు రాజకీయంగా చాలా అనుభవం ఉన్నట్టుగా కనబడుతున్నది అని మీరు అడిగారు. వాస్తవానికి కూడా అన్నీ నేను మాట్లాడినా వ్యూహమే ఉంటుంది, మౌనంగా ఉన్న రాజకీయ వ్యూహమే ఉంటుంది, మాట్లాడకుండా ఉన్న రాజకీయ. అడుగుతా, ఇదే ప్రశ్నకు అడగాలి. మిమ్మల్ని అధిష్టానం నువ్వు సైలెంట్ గా ఉండు, నీ పని నువ్వు చేసుకొని పో అని చెప్పినందుకు కాముకున్నారా, లేకపోతే వీళ్ళతో ఎందుకు నాకు పంచాదు ఊకే అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే లొల్లు అవుతున్నాయి అని టాక్ నడుస్తుంది, ఆన్లల్లో గిట్లా ఏమన్నా ఈ అమ్మాయి పరిశాన్ పడగా నాకెందుకు అనుకోండి పక్క గిట్లా. ఈ 2 ప్రశ్నలకు నన్ను ఆపలేవు, ఈ 2 ప్రశ్నలు నన్ను ఆపింది కాదు. ఓకే, మరి ఇంకేంది రీజన్? అది సీక్రెట్, ఇదెక్కడ సీక్రెట్, సీక్రెట్. కొంచెం లీక్ ఇయరా? అసలు పాలిటిక్స్ లో లీక్ అనేది వెరీ డేంజర్ అసలు. అయితే ఏమన్నా కొంచెం ఇన్యాక్టివ్ అయ్యి మెల్లమెల్లగా తప్పుకొని వేరే పార్టీ జంప్ కొడదాం అనుకుంటారా? ఎట్లా పోవాలంటే అడ్డమేముంది నాకు, వెళ్ళిపోవచ్చు. ఎవరు ఆపుతారు నన్ను? పోవాలనుకుంటే అడ్డమేముంది, వెళ్ళిపోతా కదా. బేసికల్గా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. నేను బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆ రోజులలో కూడా జగ్గారెడ్డి అనేది ఆ పార్టీలో బాగా పెద్ద గుర్తింపు ఉన్న నాయకుడిని. ఆ ఏజ్లో కూడా నేను 19 yearsకే కదా మున్సిపల్ కౌన్సిలర్ అయింది, 25-26కే మున్సిపల్ చైర్మన్ అయినా. ఆ రోజులలో బీజేపీలో కూడా ఏంటంటే ఆ రోజు నన్ను రాజకీయంగా నేను 1999లో నేను టికెట్ అడిగిన, ఇది బీజేపీ ఎమ్మెల్యే టికెట్ అడిగితే నాకు ఇవ్వలే, వేరే వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు నరేంద్ర గారు ఎంపీగా గెలిచారు, ఇంకో ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. దాని తర్వాత వాళ్ళ లైన్ చేంజ్ అయింది, జగ్గారెడ్డిని ఇక్కడ ఉండొద్దు అని ఒక లైన్ తీసుకున్నారు. ఆ లైన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అంటే నేను డామినేషన్గా బతికినోనే, నేను ఇట్లా ఏదో రిజర్వేషన్లో లేకపోతే ఇంకేదో ఇట్లా కాదు, నేను వచ్చినోడిని. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, మీకు ఐడియా లేదు కాబట్టి ఆ ప్రశ్న అడుగుతలేరు. నేను ఏబీవీపీలో ఫుల్ టైం ఆర్గనైజర్, నేను సంగారెడ్డిలో గోవర్ధన్ అని నాకు ఇన్ఛార్జ్ అనమాట. ఆ జిల్లా 2-3 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉంటుండే మాకు ఆర్గనైజరు. జనరల్గా బ్యానర్లు ఎప్పుడు కూడా బ్యానర్ మీద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ టౌన్ కన్వీనర్ అని వేసుకోవాలి, పేరు కూడా వేయద్దు. టౌన్ కన్వీనర్ అనేది బ్రాకెట్ చిన్నగా రావాలి, అది ఆర్గనైజేషన్ సిస్టమ్. అది ఇది నిజంగా నాకు తెలియదు, మీరు చెప్పేదాకా. అందుకే చెప్తున్నా, ఇది ఎప్పటిది మీకు, ఇది 45 years బ్యాక్ కథ చెప్తున్నాను. నా వయసు 57 ఏళ్ళు, నీకు ఇప్పుడు 45 ఏళ్ళ కథ చెప్తున్నాను నీకు నేను. అప్పుడు నేనేం చేస్తున్నానంటే, అంటే మీరు దాన్ని బట్టి అంచనా వేసుకోండి, ఇక నేను చెప్పేదాన్ని బట్టి అంచనా వేసుకోండి. ఇట్లా కాదు అని చెప్పి, కష్టం నాదే కదా. ఆ రోజులలో ఆర్గనైజేషన్ నడపాలంటే ఈ రోజు ఏముంది, ఏం లేదు ఈ రోజులలో. ఇప్పుడు ఎవరైనా నడుపుతాడు? ఆ రోజులలో మర్డర్లు, సంపుడు, ఎత్తుకపోవడు, ఎవడెప్పుడు పీకకొస్తాడో తెలియదు. అంతా పైల్వాళ్ళ రాజ్యం అదంతా. ఇప్పుడు పైల్వాళ్ళు గీల్వాళ్ళు వీళ్ళేం పని చేస్తారు? ఇప్పుడు అంతా టీవీలలో పైల్వాళ్ళు, వీళ్ళంతా సోషల్ మీడియా పైల్వాళ్ళు, ఈ వార్తలలో పైల్వాళ్ళు, అవన్నీ వర్జలుగా ఉంటుండే ఆ రోజులలో.
ఎవడైనా అపోజిషన్ ఉంటే వాడిని వేసేస్తుంది. ఆ కాలం కదా ఆ రోజులలో, అలా నా ఏజ్ వాళ్ళు. అయితే నేనేం చేసిన దాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని అన్న దగ్గర తూర్పు జగ్గారెడ్డి బ్యానర్ కింద ఏబీవీపీ బ్రాకెట్లో అదే చిన్న వేసి పేరు పెద్ద వేస్తుంది అంతే. అఖిల భారతీయ విద్యార్థి అంటే ఏబీవీపీని బ్రాకెట్లో తెచ్చిన తూర్పు జగ్గారెడ్డి అనేది హెడ్లైన్ అనమాట. ప్రతి బ్యానర్ అదే. ఇట్లా 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఎలక్షన్ అయింది, కాలేజ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాలేజ్ ఎలక్షన్లో జగ్గారెడ్డి బలపరిచిన ప్రెసిడెంట్ కమిటీ ఏబీవీపీ ఇది అనమాట. జగ్గారెడ్డిగా నో బ్యానర్ కింద బ్రాకెట్ అదే. ఒకరోజు మాకు గోవర్ధన్ అడిగాడు, అరే ఏం రా నువ్వు ఇదేం కొత్త కథ చేసినావు, ఇదంతా ఇది మన ఆర్గనైజేషన్ కాదు అని ఆయనకు కూడా కొంత బర్దాష్ గాగా అడిగాడు. నేను ఒకటే చెప్పిన, గోవర్ధన్ నువ్వు రేపు నీకు నా అవసరం తీరితే నువ్వు నన్ను నిలగొడితే నా పరిస్థితి ఏంటి? 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు నా అవసరం ఉంటుంది, వాడుతావు ఆర్గనైజేషన్లో, నువ్వు నన్ను నిలగొట్టేస్తావు, రేపు ఇంకొని తెచ్చి పెడతావు, మరి నా పరిస్థితి ఏంటి? అంత దూరం ఆలోచన చేసే ఆర్గనైజేషన్ సిస్టాన్ని ఉల్టాపల్టా చేసుకుంటూ నా వ్యవహారం. అందుకే జగ్గారెడ్డి తర్వాత బ్యానర్ తర్వాత జగ్గారెడ్డి అనేది నేను కాలేజ్ ఇంటర్మీడియట్లోనే స్టార్ట్ చేసిన సిస్టమ్ ఇది. ఓన్లీ జగ్గారెడ్డి పేరు మీద రాజకీయం నడిపించుకుంటూ వచ్చిన. మరి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, అసలు రౌడీజం ఇవన్నీ ఏం చూసారు మీరు అంతా? అప్పుడు ఉండే అసలు కథ అంతా, ఇప్పుడు అంత ఉత్తి టీవీలకి అని. సో మీరు చూసింది, మీరు చేసింది చెప్పారా నాకు? నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఈ హింసకు దూరం. నేను అనుకోకుండా నేను గాంధీ మహాత్ముడు, ఆ రోజులలో మహాత్మా గాంధీ అందరికి తెలుసు, అప్పుడు అందరికి పిల్లలమే అందరికి తెలుసు, మొత్తము ఆయన చరిత్ర తెలుసుపోయినా ఆశయాలు ఆయనే, మహాత్మా గాంధీ ఆశయాలేనా అయితే. ఒక్కోసారి అయితే ఆ రోజులలో జగ్గారెడ్డి బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, లేపి వీడిని ఖతం చేయాలి, లేపాలి అన్నట్టు. ఒకరోజు పోలీస్ స్టేషన్ పోయినా నేను. నన్ను ఒకసారి ఇట్లనే మర్డర్, అప్పుడు ఇంటర్మీడియట్లో, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అప్పుడు మీకు ఐడియా ఓయూ ఎలక్షన్స్ అవుతుండే ఆ రోజులలో, అన్ని మర్డర్లే కదా, సేమ్ ఆ టైం అదే కదా. మాతో కూడా జిల్లాలో ఏబీపీ అంటే పీడిఎస్యు, ఏఎస్ఎఫ్, రాడికల్స్, అప్పుడు ఈ ఎన్ఐసియు ఇవి లేవు. ఈ పొడుచుకున్నాడు చంపుకున్నాడు అంతా ఓన్లీ ఏబీపీ, ఈ రాడికల్స్ అసోసియేషన్సే ఉంటుండే మొత్తం. పీడిఎస్యు, ఏఎస్యు, ఏఎస్ఎఫ్, ఆర్ఎస్యు ఇవే ఉంటుండే అండి ఆ రోజులలో. ఇక ఎవడొచ్చి ఎవడు పొడుస్తాడు, ఎవడు చంపుతాడు, బయట పైల్వాళ్ళు గ్యాంగులు మెయింటెనెన్స్, ఆ సినిమాలు కూడా తీస్తున్నారు కదా రోజులలో అప్పుడు. అయితే నేను ఆ రోజులలో అట్లా చేస్తే ఒకరోజు స్టేషన్కి పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా. నేను ఫస్ట్ ఇయర్ అప్పుడు. అంటే ఎవరైనా అటాక్ చేస్తారు, నన్ను ఒక గ్యాంగ్ చేసి మర్డర్ చేస్తారు నిన్ను, బహుశా నువ్వు ఎక్కడ ఒంటరి దొరికి నేను చంపేస్తారు, ఒక టీం తిరుగుతున్నది అని. ఆ రోజులలో ఏంటంటే ఒక 5 మంది 10 మంది తాగి ఒక వెరైటీగా ఉంటారనమాట. ఒక సపోజ్ ఒక వ్యక్తి నుండి అనుకో, వానికి ఒక 2 గంటలు తాపుకుంటూ, అరే నువ్వు ఈరోజు జగ్గారెడ్డిని ఆడ దొరుకుతాడు చంపేయాలని అన్నాడు అనుకో, వాడి మైండ్లో అది ఫీడ్ అయిపోతుంది. అది జగ్గారెడ్డి ఎక్కడ దొరుకుతాడు అని తిరుగుతుంటాడు వాడు. అంతే, దొరకగానే పొడిచి వాడు ఇంట్లో పడ్డాడు, వాడికి ఏం తెలియదు ఇదంతా. అలాంటి యొక్క మైండ్ సెటప్ ఉన్న సిస్టమ్ ఉంటుండే ఆ రోజులలో. నేను అప్పుడు హెడ్ కానిస్టేబుల్ రామారావు అని ఉండే, అందులో రాత్రి 1 గంట రాత్రికి పోయినా. మరి రామారావు సాబ్ ఇది ఇట్లా ఉంది పరిస్థితి ఏంటంటే ఆయన ఒకటే చెప్పిండు, జగ్గారెడ్డి పోలీసు వాడు ఎంతసేపు ఉంటాడు, నీ అమ్మాడి గంట ఉంటాడు, 2 గంటలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. పోలీసు వాని భరోసా మీద నువ్వు ఎట్లా బతుకుతావు? నేను మర్డర్ చేస్తే వచ్చి పంచనామాకి వస్తాను నేను, అంతే. కరెక్టే. అరే ఇది కూడా పాయింటే. ఆయన ఒక సలహా ఇచ్చిండు, నీ శక్తి నిన్ను కాపాడుతుంది, నీకు దమ్ముంటేనే పెట్టుకో ఈ పంచాయతీలు, నువ్వు దమ్ము లేకపోతే వదిలేసేసి. ఏం చేశారు మరి అప్పుడు? గ్యాంగ్ పెట్టిరా, అయిపోయింది అట్లనా అని. అయితే ఆ రోజులలో నా యాక్టివిటీస్ని చూసి ఏ పైల్వాళ్ళు అసుంటే వాళ్ళని చంపాలని చూస్తుల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు బ్యాచ్ అయిపోయారు, నాకు ఫాలోవర్స్ అయిపోయారు.
జగ్గారెడ్డి అంటే అది వేరే ఉండలే, అది 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 అంటే అది కూడా అదృష్టం నాది, అంతే, అది నా గొప్పతనం కాదు, అదో రకమైన క్రేజ్ అది. అది ఒక అదృష్టం అంతే. ఆ వంతులు అట్లుంది నాకు, నా పుట్టుకలు అట్లుంది అంతే. అదేదో మనం ఏదో తోపులమనో తీసుమార్గాలమనో కాదు, మన కలిసి వస్తుంది అక్కడి నుంచి. అట్లా 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 అక్కడున్న పైన వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చేసారు మొత్తం. ఓ తిప్పేసారు అట్లా మొత్తం. తిప్పేసిన అంటే తిప్పడం ఇట్లా మంచితనంతో, ఎవరు గొడవలు పడవద్దు, ఎవరినోడు కొట్టొద్దు, పద్ధతితో పోవాలి. మరి తాగి నేను చంపాలని తిరిగేటోడు ఎట్లా మారుతాడు అన్న, నాకు అర్థం కాదు. క్రమంగా వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయి, లివర్లు ఖరాబ్ అయిపోయి, పాటలు ఖరాబ్ అయిపోయి, కొందరు అట్లా చచ్చిపోతూ వస్తున్నారు. అంత అలా పోతుంటే కదా, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. మొత్తం మీద మీకు విధి బాగా సపోర్ట్ విధి సహకరించింది. విధి నిర్ణయంలో సక్సెస్ఫుల్ జగ్గారెడ్డి, అదే విధి గొప్పతనమే. మనమేదో తోపులమని అనుకుంటే అది వేస్ట్. అదంతా విధి నిర్ణయంలో నేను సక్సెస్ అయినా, నా తల్లిదండ్రులు అలాంటి పుట్టుక నాకు ఇచ్చారు. వండర్ఫుల్. మరి మీరు రాహుల్ గాంధీ సార్కి బాగా దగ్గర అయినరు అంటే, ఇప్పుడు మనలాగా అంటే ఇప్పుడు ఈ తెలంగాణ లీడర్లు ఎవరన్నా అధిష్టానంలో పెద్ద వ్యక్తికి లేదా పార్టీ ప్రెసిడెంట్కి లేదా ఢిల్లీలో ఉంటుంది. అవును, వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళని మీట్ అవ్వడము అంటే మిమ్మల్ని చూడంగానే రాహుల్ గాంధీ సారు జగ్గా కేసేవో అని చెప్పేసి రిసీవ్ చేసుకుంటారట కదా మిమ్మల్ని. అవును, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా కూడా. జనరల్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు అంటే నాకు అంటే వాళ్ళ ఫ్యామిలీ వేరు కదా. మనం చరిత్ర తీసుకుంటే ఆ రోజు మహాత్మా గాంధీ తర్వాత నెహ్రూ గారి నుంచి తీసుకుంటే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ, ఆ ఫ్యామిలీ వాళ్ళ ఆస్తులు దారదత్తం చేసేసి అన్ని వాళ్ళు కూడా ఇప్పుడు రెంటెడే కదా. అవును అంటున్నారు అందరూ. సంగారెడ్డి రెంటెడ్ అయితే వాళ్ళు ఆల్ ఇండియా రెంటెడ్ అంతే. అంతే కదా. నా మైండ్ వాళ్ళ సిస్టమ్కి కనెక్ట్ అయ్యింది. నా స్థాయి వాళ్ళ స్థాయి నాది కాదు. రాహుల్ గాంధీ లెవెల్లో నేను గమనించింది ఏంటంటే, నాకు ఎక్కడ కలిసి వచ్చిందంటే జోడో యాత్ర కలిసి. రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర సిన్సియర్గా పనిచేసిన ఆయన గమనించిండు. ఆ ఆర్గనైజేషను, ఆ సిస్టము, 22 కిలోమీటర్లు అసలు ఆ సిస్టము, ఎన్నో కుల వృత్తులను ఆయనకు వెల్కమ్ చెప్పడము, ఇది నాకు కలిసి వచ్చింది. ఒక సందర్భంలో అంతకంటే ముందు ఒక మీటింగ్లో నా మాట విన్నాడు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చూసిండు. జనరల్గా నన్ను 10 మంది ఎవరైనా కూర్చుంటే నా గురించి మంచిగా చెప్తారు. ఆఖరి రేవంత్ రెడ్డిని నేను ఒకసారి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నా, రేవంత్ రెడ్డి కూడా నయ సాబ్ జగ్గన్న పోతే అచ్చా ఆద్మీ సాబ్ అంటాడు. మళ్ళీ ఏమనుమానం లేదు. నేను ఒకసారి కోపంలో అప్పుడు అంటుడు కదా, ఆ రోజులలోనే రేవంత్ అన్నా. రేవంత్ మటుకైతే రాహుల్ గాంధీ సీక్రెట్గా అడిగిన అనుకో చెప్తాడు. అన్నా उन्हें जो जेब में रहता वो देता था साहब ने, घर को नहीं देखता साहब. ఇవన్నీ నా ముందే చెప్పిండు ఒక రోజు రేవంత్. ఇట్లా మేము పాదయాత్ర చేస్తున్నాము, నా భార్య పిల్లలు వచ్చారు సార్, బాబీకు అంటే వదిలేని పట్టించుకోడు, పిల్లలను పట్టించుకోడు సార్, ఇట్లనే పంచుకుంటా పోతుంటాడు సార్ ఈయన పద్ధతి అట్లుంటుందని నా ముందే చెప్పినారు. జోడయాత్రలో చెప్పిండు అన్నమాట. సో ఇప్పుడు మొత్తం మీద అయితే మంచి కనెక్షన్ ఏర్పడ్డది మీకు రాహుల్ గాంధీ సార్కు. అంటే లక్ అది నాకు. అది అంటే నన్ను చూడంగానే మరీ ఈడుంటే ఆయన గుర్తుపట్టాలని ఎక్స్పెక్టేషన్ కూడా చేయొద్దు. ఎదురుగా పోతే ఒక సెకండ్ అటో ఇటో కైసా జగాజీ అని ప్రేమతో పిలుస్తాడు. ఆ రోజు మన సిఐడిడబ్ల్యూసి మీటింగ్లో కూడా అలా నాకు అడిగిండు, ఒకసారి జగ్గాజీ ఇట్లా 2 వర్షన్లు వస్తాయి, జగ్గాజీ క్యా సోనియాజీ ఆప్కు పచాంతే క్యా అని అడిగాను. నా హిసాబ్ అన్న అని చేయి పట్టుకొని తీసుకోబోతుంటే ఇక వేరే సీనియర్ నాయకులు వచ్చేసరికి బ్రేక్ అయింది. అయ్యో సరే కానీలే అనుకున్నా. మళ్ళీ ఒక 15 నిమిషాలు దూరంకి వచ్చి మళ్ళీ ఒకసారి నమస్తే పెడితే అప్పుడే ప్రియాంక గాంధీ గారితో మాట్లాడుతున్నాడు. పిలిచిండు జగ్గాజీ ఎదురు అయ్యాన్ని. ప్రియాంక జగ్గారెడ్డి వెరీ వెరీ గుడ్ ఆర్గనైజర్, వెరీ ఇంపార్టెంట్ లీడర్ అని చెప్పిండు. చాలు మనకు ఆ పరిచయము. సీనియర్ లీడర్ అనే బిరుదు కన్నా ఇంపార్టెంట్ లీడర్ అనడం చాలా మంచి మాట. నాకు అదే హ్యాపీ. ఒక్కసారి ఇప్పుడు 2004 పోదామన్నా. 2004లో కేసీఆర్కి మీరు ఎట్లా దగ్గర అయినరు, ఎట్లా పార్టీలో చేరారు, అసలు ఏం జరిగింది? ఇక్కడ బీజేపీ నన్ను రాజకీయంగా ఒత్తేసేసారు. నేను పట్టుదల మనిషిని, కసి మనిషిని. ఎక్కడ అవమానం జరుగుతుందో అక్కడే సన్మానం పొందాలి నేను. దట్ ఈస్ నా లైన్ ఎప్పుడు అదే ఉంటుంది రమ్య. నన్ను అవమానం ఎవడైనా చేస్తే
వాడిని నరక, వాడు సన్మానం చేయాలి నాకు. ఇది పెద్ద బీజేపీ నన్ను అవమానించింది, బీజేపీ లీడర్షిప్ నన్ను అవమానించింది. ఆ టైంలో గమ్ముల మీరు అన్నారు చూడిందరు 1 year ఇంట్లో కూర్చున్నాం. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు, ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులే, జీవితం అంతా అదే ఇక స్ట్రగుల్. ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఇక ముంగడికి ఎట్లుంటుందో తెలియదు కానీ ఎప్పుడు జీవితం అంతా పైసలు అప్పులే. ఆ రోజులల్లో కాలేజ్ ఎలక్షన్స్ వస్తే నేను మున్సిపల్ చైర్మన్కి ₹1,00,000 అవసరము, ₹1,00,000 అవసరము. ఆ రోజుల్లో 20 రూపాయలు 30 రూపాయల మిత్తి. ఆ రోజులల్లో మన దగ్గర ఏం లేవు కదా ప్రాపర్టీలు, మనం ఏం లేదు, చెక్కులు వేయాలి అంతే. మన ఇల్లు లేదు, జాగ్రత్త లేదు, ఏముంటాయి మనకేముంటాయి ఫార్మాలిటీ చెక్కులు. మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ వచ్చింది, ₹1,00,000 కావాలి. 3-4 అడిగిన, వాళ్ళతో కూడా లేవు. బిహెచ్ఎల్ పలానా వాళ్ళు ఇస్తారు తమ్మంటాం అంటే తీసుకురా. ఎంత మిత్తి? 25%. ఎంత 5,000 ఖర్చులు పోతే 70,000 వస్తాయి, తీసుకురాపండి అని చెప్పిన. నాకేం తీసుకోలేదు. 25%? 25%, లక్షకు 30,000 కట్. వాళ్ళు పోయిర్రు, నా మాట నమ్మకం అంటే ఇది అంతే. టైం మనకు అట్లా కల్పించింది వాళ్ళని. ఎవరి ఆ 4-5 ఆ మిత్తి ఇస్తాడు కూడా దొరకాలి కదా, మరి ఆడు కూడా ప్రాపర్టీ లేకపోతే ఆడదికి ఇస్తాడు, మరి లేదు కదా. 5-6 మంది నన్ను వాళ్ళు ఒక బిహెచ్ఎల్ పోయారు అనమాట. అలా ఒక ఆయన బిహెచ్ఎల్ అంజయ్ అని ఉంటాడు, ఆయన ఇప్పటికీ బిహెచ్ఎల్ ఎంప్లాయ్. ఆయన కిషన్ అని చనిపోయిన మధ్యలో, దుర్గయ్య అని ఒక ముద్రాజీ అని ఉంటాడు, ఆయన ఇట్లా బేతోల్ అని ఒక ఆయన కూడా చనిపోయాడు. వాళ్ళ కిషన్ భార్య లక్ష్మణ్ వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు. వీళ్ళంతా టీం ఉన్నది. ఒకటి తిరుపతి అని ఇట్లా ఒక టీం ఉందన్నమాట. వాళ్ళు కొంత రిస్క్ చేసి బయట తెచ్చిస్తారు, వాళ్ళ డబ్బులు కావవి, బయటికి ఏం తెచ్చి నాకు ఇష్టం. అది అట్లా మనకు భగవంతుడు ఆ రకంగా ఎవరో రకంగా మనకి. అయితే ఇక ఆ 70,000 తీసుకొచ్చి మా కమిటీకి ఇచ్చేసిన, ఎలక్షన్ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ గెలిచిన. మరి ఈ రోజుకి కూడా అప్పులు ఉన్నాయా? అప్పులు అసలు అప్పులు లేకపోతే మీరు అప్పులు లేకపోతే ఎన్ని కోట్ల వరకు ఉంటాయి అప్పులు? అది ఇక చెప్పి బోర్ అయిపోయింది నాకే. అది అప్పుల గురించి కోట్లల్లో ఉంటుంది, కోట్లలోనే ఉంటుంది. అంటే ఇచ్చేటోళ్ళు మళ్ళీ ఎవరో కాదు, నాకు తెలిసిన 70%, 80% నా ఫాలోవర్సే, నా కార్యకర్తలే. మీకు అంత అప్పు పుడుతుందంటేనే మీరు గొప్పలు అసలు. అంతే కదా, నమ్మకము. జగ్గారెడ్డికి వస్తే 10 ఏళ్ళకి కాదు 20 ఏళ్ళకైనా ఇస్తాడు. ఇంకోటి వీళ్ళెవరు ఇంట్రెస్ట్ వాళ్ళు కాదు, అంత కార్యకర్తలే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి సభ 2017లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లనే బయటపడే జగన్నా నువ్వు రాహుల్ గాంధీ గారు సక్సెస్ చేయాలని, పీసీసీ కాదు అప్పుడు, ఏం చేయాలో అర్థం కాలేదు. మా దగ్గర ఎంపీపీ అంజనేయులు అని ఉన్నాడు, సునీల్ అని నాకు ఫాలోవర్, పడంచెర్లు ఉంటాడు, నా భార్య. ఏం చేద్దామంటే మా అంజనేయులు ఆయన వాళ్ళ భార్య పేరు మీద ఒక 4-5 ఎకరాలు ఉంటే, అన్న ఇది అమ్మేసుకో, ఎప్పుడైనా ఉన్నప్పుడు కొన్ని లేదు ఎట్లనే అవుతుంది అని చెప్పి అటు ఇటు చేసి 5 కోట్లు చేసి రాహుల్ గాంధీ సభ సక్సెస్ చేసిన. ఇది 2017 చెప్తున్నా. ఇప్పుడు ఆ 5 కోట్లకు 10 కోట్ల మిత్తి ఉంటుంది ఇప్పుడు. కానీ ఇప్పటిదాకా అంటే పీకల మీద వచ్చి కూర్చోరు. మంజనేలో చిన్న నా భార్య ఇప్పిమంటుంది అన్నాడు, అట్లా ఆ ప్రెషర్స్ లేవు కాబట్టి నేను సక్సెస్ అవుతున్నా. కేసీఆర్ అంటే అసలు తొడగొట్టే జగ్గారెడ్డి దెబ్బకి సైలెంట్ అయిపోయిండు, అస్సలు తొడగొట్టుడు లేదు, మాట అనుడు లేదు. ఈ ఇన్సిడెంట్ తోని మిమ్మల్ని పీకి పారేసిండు. వాళ్ళని ఏం చేస్తారు, నువ్వు అంత సీన్ లేదులే వాళ్ళకు. జగ్గారెడ్డిని బెండ్ చేసే సీనే ఉండుంటే నాకు తెలియదా ఏమేం చేస్తారో వీళ్ళు. నేను ఓడిపోయిన 15, 16, 17 ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు సభ సక్సెస్ చేసినో సంగారెడ్డిలో, అప్పటి నుంచి హరీష్ రావు నిద్ర బంద్ అయిపోయింది. ఇది సబ్జెక్టు జిల్లాలో హరీష్ రావు మంత్రి, నేను జగ్గారెడ్డి, మా ఇద్దరి మధ్యనే నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలో మా ఇద్దరి మధ్యలో నడుస్తుంది పంచాయతీ రాజకీయం, పొలిటికల్ ఫైట్ ఇది. ఆయనకు నా పర్సనల్ పంచాయతీలు లేవు, ఆయనకు నాకేమి నేనేమి పైరవ్ చేస్తాను కాదు, ఏం లేదు. ఇది పొలిటికల్ ఫైట్ ఇద్దరికి కూడా. కాబట్టి ఇది ఎప్పటికి ఉంటుంది, ఇది అది పోదు. కానీ ఈ మధ్యలో నేను కొంత అందరి మీద బంద్ చేసుకున్నా. ఎందుకంటే ఇక సరే అది కూడా ఒక వ్యూహమే, మా వాళ్ళని తిట్టకపోవడం వ్యూహమే, వాళ్ళని తిట్టకపోవడం వ్యూహమే. సరే పోనీలే, కానీ లేదు పోనీ అక్కడ పోనీలే అని ఒప్పుకుంటున్నాను అంతే, ఇంకేం లేదు. ఒక్కటి చెప్తున్నా రమ్య, జగ్గారెడ్డి వాడు దోస్తానాల బెండ్ అవుతాడు కానీ నన్ను ట్రిగ్గర్ చేస్తే, నన్ను టైట్ చేస్తే బెండ్ కాదు.
నేను కాను వాస్తవం నా బ్లడ్ అది. సరే ఓకే చెప్పండి. మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్నారు, అవును. ఆయనేమో టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చిండు, అవును. పిసిసి అధ్యక్షుడు అయిపోయి, అవును. ఇది జీర్ణించుకోలేకపోయినరా? కాదు, అసలు నాకు అట్లుండదు. అట్లా అంటే ఇంకా నేను ఎన్నో తిరిగి వచ్చి నాకు ఎట్లుంటుంది ఆ ప్రశ్న నాకు పడనే పడదు. అది ఎట్లా పడుతుంది? నేను టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన అది రాంగ్. అది ఎవరు అనలే, ఎవరో ఒకరు అన్నారు కానీ ఎవరు అనలే, ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అనలే, ఎవరు అనలే. బట్టి కానీ ఉత్తమ్ ఎవరో అనలే ఈ మాట. ఎవరో ఒకరు అన్నారు కానీ ఆ పార్టీలోకి నుంచి వచ్చిండు ఇది రాంగ్ అని అయితే అనలేదు. ఒకసారి రాహుల్ గాంధీ గారు అన్ని ఆలోచన చేసే కదా పీసీ చేసింది ఆ రోజు. సోనియా గాంధీ గారు ఆలోచన లేకుండా చేయరు కదా వాళ్ళు. మేము గ్రహించాలి వాళ్ళ ఆలోచన. నేను ఆయన స్టార్టింగ్ రేవంత్ రెడ్డి గారి విషయంలో మాట్లాడిన రాజకీయ కోణం వేరు. మేమందరము ఇప్పుడు అన్నదమ్ములుగా పనిచేసి మేము ఇప్పుడు కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చి పేద ప్రజలు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చని హామీలన్నీ ఇప్పుడు అమలు చేయాలి. మేము రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి డైరెక్షన్లో వాళ్ళ పడే కష్టానికి వాళ్ళు చేసే ప్రయత్నానికి యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ సోల్జర్గా మేమందరము ఒక్కడిగా అన్నదమ్ములుగా పనిచేయాలి. ఇప్పుడు మీరు అంటున్నది సరే, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ పార్టీ యూనిటీ ఉండాలి పార్టీలా ఎవరైనా కానీ, అది వచ్చింది సరే సంతోషం బానే ఉంది. కానీ ఒకప్పుడు స్వయంగా మీరే అన్నారు కదా, ఒక వార్ రూమ్ పెట్టి మరి మా అందరినీ కిందేసి తొక్కి మరి ఆయన పైకి లేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న మాట మీరే అన్నారు. నేను అట్లనలే, నన్ను తొక్కేస్తున్నా అనలే. నేను జగ్గారెడ్డి తొక్కేస్తుడు ఎవరితోడు కాదు, అది పాసిబుల్ కాదు. తెలుసు, రేవంత్ కూడా తెలుసు నా గురించి. జగ్గారెడ్డిని తొక్కాలని రేవంత్ కూడా ఇప్పుడు ఆలోచన చేయడు, ఎవరు చెయ్యరు, చేసిన అది పాసిబుల్ కాదు. కానీ ఆ మాట నేను ఎప్పుడు అనలేదు. కానీ ఇదైతే నిజమా? ఏదైతే ఆయన ఒక వార్ రూమ్ తయారు చేసి మిమ్మల్ని అందరినీ కిందికి చేసి ఆయన ఎదగి అది చేసిండు అనేది ఇదంతా వాస్తవమా? రమ్య, ప్రతి చిన్నది మనం పట్టించుకుంటూ పోతుంటే రాజకీయాల్లో ముందుకు ఎట్లా పోతాం రమ్య? ఇది చిన్న విషయాలు ఇవన్నీ, ఇది సీరియస్ మ్యాటర్ కాదు. ఇది అది తెలిసిన కాడికి రాజకీయాలలో నాది పై చేయ ఉండాలని తప్పు కాదు, రేవంత్ రెడ్డి పై చేయ ఉండాలని తప్పు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చేయ ఉండాలని తప్పు కాదు. అది ఇండివిజువల్ లీడర్షిప్. ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ ఇవే పరిశ్రమలకి ఒకనొక స్టేజ్ లో మీరు రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు అనేసి అనిపించింది, అవునా? నేను అసలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి ఆలోచన చేసి ఉంటే ఈడు ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు పరిస్థితులు సెట్ అయినాయి. అప్పుడే చెప్తున్నా నేను అప్పుడే చెప్తున్నా. నువ్వు అన్నోజుడు ఒక అనుమానం 18లో ఇట్లా అయింది కదా, 4 నెలల కింద ఇట్లా అయింది కదా, కనెక్ట్ కావచ్చు కదా. ఎవరో కింద ఎవరని అడిగి ఉంటే నాకు ఒకటే, నేను కాంగ్రెస్ పార్టీ వాస్తవాన్ని కూడా. సో రాహుల్ గాంధీ అనేది ఒక అభిమానం. రాహుల్ గాంధీ అంటే ఇష్టం, ఆయన ఒక మహానాయకుడిగా నాకు ఇష్టం, వాళ్ళ సాక్రిఫై నాకు ఇష్టం. రాహుల్ గాంధీ గారు జగ్గారెడ్డిని గుర్తుపట్టే ఒక నాయకుడిగా ఉండాలనేది నాకు ఇష్టం. డబ్బులతోటి కోట్లతోటి నాకు తృప్తి ఉండదు. నేను ఫుల్ టైం పొలిటీషియన్. నాకు ఇప్పుడు నా భార్య నిర్మల, కానీ నాకు మొదటి భార్య ఎవరు అంటే రాజకీయమే ఫస్ట్. నాకు రాజకీయం తర్వాతనే నా పెళ్ళాం. అలేం అనుమానం లేదు కదా. సీక్వెన్స్ కరెక్టా కాదా చెప్పండి మీరు నాకు ఒక్కసారి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నల్ని ఒక సీక్వెన్స్ లో పెట్టి అడుగుతున్నాం మిమ్మల్ని, అంతే సింపుల్ గా. మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు నేను అన్న చూసారా, స్వయంగా మీరు ఈ మాట అన్నారు, ఈ ఆరోపణ వచ్చింది అంటే అది ఆరోపణ నిజమా అనేది మీరే చెప్పాలి అని అంటే మీరు అన్నారు రాజకీయంగా అట్లాంటి చిన్న చిన్న ఎదగడానికి ఎవరైనా వేస్తారో అవన్నీ పట్టించుకుంటూ పోతే ఎట్లా అనేసి అన్నారు. అక్కడ ఆన్సర్ వచ్చింది. సో ఇదంతా జరగడం వల్ల రేవంత్ రెడ్డి గారితో మీకు పడక మీరు ఒకానొక స్టేజ్ లో పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ కి చేరదాం అనుకున్నప్పుడు హరీష్ రావు అడ్డం రావడం వల్ల మీరు కేటీఆర్ కి దగ్గర అయ్యిండ్రు. నేను పార్టీ చేంజ్ చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి మీద ఉన్న అప్పుడు 1.5 years సంగతి మీరు చెప్పేది. 2 ఏళ్ల కిందట రేవంత్ రెడ్డి వ్యవహారంలో జగ్గారెడ్డి పార్టీ చేంజ్ చేయాలనే ఆలోచన నేను చెయ్యలేదు. నంబర్ 1. ఇక హరీష్ రావు సబ్జెక్టు నా సబ్జెక్టు, మళ్ళీ ఏదన్నా అది ఎప్పుడన్నా ఎన్నికల తర్వాత మళ్ళీ ఏదైనా ఇంటర్వ్యూ ఎప్పుడన్నా ఉంటే నేను అప్పుడు మాట్లాడతాను. రేపు ఒకవేళ మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు 70 సీట్లు ఖాయం కాంగ్రెస్ కి అని చెప్పేసి, సరే కొంచెం అటు ఇటు అయ్యి అదే మనం ఇప్పుడు ఏదైతే సర్వే నడుస్తుందో దాని ప్రకారం అడుగుతున్నా. మీరు అట్లా కాదు అనొద్దు. మీరు ఒకవేళ అట్లా అయితే ఏంది పరిస్థితి అనేది నేను అడుగుతున్నా. సర్వే ప్రకారం ఏదైతే ఉందో అట్లా ఇక్కడ కొంచెం ఒక 40-50, అక్కడ ఒక 50-60కి మధ్యలో అట్లా వచ్చినాయి అనుకోండి. ఇక్కడ నుంచి కొందరు అటు తీసుకోవడం జరుగుతుంది అనేది కామన్గా అందరికీ తెలిసిందే, అందరూ మాట్లాడుతున్నారు.
సో ఎవరైతే రేపు అలాంటి పరిస్థితి వస్తే, హంగు పరిస్థితి వస్తే బీఆర్ఎస్కి ఓ 10 మంది కాంగ్రెస్ల నుంచే పోతారు, అలా మొదటి పర్సన్ మీరే, ఆ లిస్ట్ ఉన్నది. మీ ప్రశ్న ఓకే. నంబర్ 1, ఈ ప్రశ్న జవాబు చెప్పే ప్రోటోకాల్ నాది కాదు, ఇది పిసిసిది, ఇన్ఛార్జ్ థాక్రేది. నంబర్ 1. నంబర్ 2, ఇక ఫస్ట్ పోయే దాంట్లో నీ పేరే వినబడుతుంది అని అంటావు. నా టైం బాగలేదు, నా పేరు వినబడుతుంది. ఇక దానికి ఇక నేను కేసీఆర్ మీకు ఈసారి ఎలక్షన్స్ కి మొత్తం ఖర్చు పెడుతుండట కదా, అది చెప్తాను. అది కూడా. రెండవది, ఇప్పుడు ఇండ్లకేంచే 10 మంది అందులోకి పోతారని అనుకుంటున్న ప్రచారం, మీ ప్రశ్న అడుగుతున్నారు. అందులోకేంచే 10 మంది ఇండ్లకు రావచ్చు. ఈ రోజు ఇక్కడ బీఆర్ఎస్ లీడర్ ఉంటే నేను ఇదే ప్రశ్నని యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే ఆల పార్టీకి 60 ఇంచ్ అడుగుతుండేనేమో. అదే వాళ్ళ ఇండ్లకు రావచ్చు కదా. నేను అదే అంటున్నా కదా, ఒకవేళ మీరు బీఆర్ఎస్ లీడర్ అయి ఉంటే నేను అట్లా మాట్లాడుతుండే. అందుకే వాళ్ళే ఇండ్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈడున్న స్వతంత్రం అడిగిన దానికి మీరు చెప్పొచ్చు కదా, నాకు ప్రశ్న ఎందుకు చెప్తారు? అని నేను ఒక రాజకీయ నాయకుని, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేని, 3 సార్లు ఎమ్మెల్యేని. నేను అనే దాంట్లో కరెక్ట్. మీరు అడిగే ప్రశ్న తప్పు. మీ అనుమానాలు, మీ అడిగే ప్రశ్నలు ప్రజల్లో ఇట్లా అనుమానాలు ఉన్నాయని మీరు అడుగుడు, నేను దాన్ని తప్పు పడతలేను. కానీ నా మనసులో ఉన్న మాట మీరు చెప్పేది, మీ ప్రశ్న రాంగు, నేను చెప్పేది కరెక్ట్ అని వాదించే హక్కు నాకు ఉంది కదా. కాబట్టి కానీ అట్లా వాదించినా బాగుంటుంది. మీరు అట్లా వాదిస్తున్నా. టిపికల్ కాంప్లికేటెడ్ మీరు అనే దానికి అక్కడి నుంచి ఇటే రావచ్చు, ఆన్సర్ ఇస్తారు మీరు నాకు. అక్కడి నుంచి 10 ఇక్కడనే రావచ్చు అని నా అభిప్రాయం. నేను అదే అందుకే నేను ఈ ప్రశ్న అడగడానికి ముందే చెప్పిన మీకు. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, 70 రావచ్చు, 60 రావచ్చు, ఎంతనా రావచ్చు. మీరు అనే సెకండ్ బ్యాడ్ లా బ్యాడ్ కానీ నో బ్యాడ్. నేను రియలీ ఎందుకు చెప్తున్నా అంటే, రైతులు, మహిళలు, యూత్ ఏ సెక్షన్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయారు. ఏది 2500కు మహిళకు, 500 గ్యాస్ సిలిండర్, 2 లక్షల రుణమాఫీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి, ఇవన్నీ కనెక్ట్ అయ్యారు జనాలు. దాని గురించి మాట్లాడుకుంటే అన్న, ఇద్దరు మేనిఫెస్టోలు ఒక తీరే, ఓకే. కానీ నాకెందుకో నా విశ్వాసం, నా నమ్మకము, ఒకటే తీరున్న మేనిఫెస్టోకి మళ్ళీ పార్టీ మార్చడానికి ఉన్న పార్టీ 6 నెలల కిందట, నేను చెప్తున్నా 6 నెలల కిందట మీరు అన్న చర్చకు ఒప్పుకుంటా. ఏది 40 సీట్లు, 45 ఇప్పుడు కాదండి, ఇప్పుడు 70కి నాకు నా సెన్సెస్ 6 నెలల కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. మీరు అడిగే ఇప్పుడు నేను 6 నెలల కింద, మీరు 6 నెలల కింద పిలిచి అడిగి ఉంటే ఇంటర్వ్యూ ఓకే అన్న, మీ ప్రకారం లేదు. ఓకే, మీ అకార్డింగ్లీ, జగ్గారెడ్డి అకార్డింగ్లీ అట్లా లేదు అని అనుకుందాం. కానీ 6 నెలల కింద పరిస్థితి ఉందని ఒప్పుకుంటున్నారు కదా మీరు. అట్లా అదే పరిస్థితి ఒకవేళ ఇప్పుడు ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన అన్ని నిజాలా? 6 నెలల కింద ఏముండే అంటే, మాకు 40, 45, 50, 55 టిఆర్ఎస్ అనేది సర్వేలు. అదే అన్న, నాకు అది వద్దు. నేను ఇప్పుడు సర్వేలు అమ్మా, ఎవరికి ఎన్ని సీట్లు వస్తే నాకు వద్దు. మాకు 70 వస్తున్నాయి. మీరు 6 నెలల కింద రామ్లమ్మ మాకు 70 వస్తున్నాయి. సరే అన్న, నేను ఇక సెకండ్ థాట్ లేదు. 6 నెలల కింద పరిస్థితి ఇప్పుడు ఉంటే లేదు. నాకు ఆలోచన లేదు. నాకు కన్ఫర్మ్ గా చెప్తున్నా 70 వస్తున్నాయి. కేసీఆర్ మీకు తెలంగాణ ప్రజలు 70 ఇస్తున్నారు. కేసీఆర్ మీకు ఫండింగ్ చేస్తుండా లేదా ఎలక్షన్లకి పోటీ చేయడానికి? ఫండ్ నాకు ఇచ్చి వాళ్ళ క్యాండిడేట్ ఓడగొట్టుకుంటాడు. ఆయన ఓడగొట్టుకొని మిమ్మల్ని గుంజుకుపోతారు. రామ్లమ్మ ఎట్లా నువ్వు ప్రశ్న, ఇలాంటి నాయకుడు కావాలి కదా, మీలాంటి వాళ్ళ క్యాండిడేట్ ఓడగొట్టుకుంటాడు. అసలు ఈ కారణం మీద పోతా కదా అక్కడ. ఈ ప్రశ్నలతో నన్ను ఎందుకు నరకం చూపెడుతున్నారు మీరు అందరూ? ఇప్పుడు పోతే, ఇప్పుడు పోయినరు అనుకో మీరు. ఇప్పుడు ఒక జగ్గారెడ్డి లాంటి ఒక లీడరు, రామ్లమ్మ ఒక్క మాటను ఒక్క నిమిషం, ఇన్ని రోజులు కాంగ్రెస్ నుండి ఇంత సీనియర్ నాయకుడు, ఇంత తెలిసిన వ్యక్తి ఎలక్షన్లకు ముందు బీఆర్ఎస్ లకు పోతే బిరుదు పడుతుంది మీ పైన. అరే బీఆర్ఎస్ లో కానీ చూసినావా, ఆయన ఎలక్షన్లు అనగానే అటు దుంకుతాడు ఇటు దుంకుతాడు అని. అదే ఒకవేళ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పోతే 5 సంవత్సరాలలో జనాలు మర్చిపోతారు కదా. రామ్లమ్మ ఒక్క మాటను, నేను 18లో పోయి ఉంటే హ్యాపీగా నా ఫ్యామిలీ, నా కార్యకర్తలు సుఖపడుతురు కదా. మొన్న 6 నెలల కిందట నువ్వు ఏదో పిలుపు వచ్చింది అంటే, నిజంగా పిలిస్తే నేను పోయి ఉంటే నా ఫ్యామిలీ, నా కార్యకర్తలు, నా పబ్లిక్ హ్యాపీగా ఉంటురు కదా. ఇప్పుడు ఈడ ఉండి ఈడ గెలిచి మళ్ళా ఆడబోయి, ఇది ఎన్నేళ్ళు నాకు ఈ అగ్ని పరీక్ష, ఎన్నేళ్ళు ఈ శీల పరీక్ష, ఎన్నేళ్ళు నాకు ఈ ప్రశ్నలు. ఈ కాలమే నిర్ణయించాలి, ఇది కాలమే నిర్ణయించాలి. ఇక ఇదంతా కాలమే నిర్ణయించాలి, ఇక కాలమే నిర్ణయించాలి. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారా లేదా అనేది పక్కకు పెడదాం. నేను ఇంత క్లాట్ గా చెప్పిన. సరే, మీరు చెప్పినారు కదా, ఆ లిస్ట్ లో మీరు ఉన్నారా లేదా అనేది పక్కకు పెడదాం. బ్యాడ్ లో బ్యాడ్ ఉన్నారనేది నిజమా?
ఒకవేళ ఒక మాట చెప్తున్నా, నేను ఒక స్టేజ్కి ఎక్కడ పోయినా అంటే ఈ ప్రశ్నలు ఇట్లా అంటే తప్పు కాదు మీరు అడిగేది, ఇది ప్రజలకు చాలా చాలా అనుమానాలు ఉంటాయి, వాళ్ళ డెమోక్రసీలో ఇది ఉంటాయి, మీరు అడుగుతున్నారు నన్ను, తప్పు కాదు ఇది. ఒక స్టేజ్లో ఏమనిపించిందంటే అసలు అబ్బా ఏం ఇదనే కాదు, అసలు జనరల్గా నిలబడొద్దురా అనుకున్నాను నేను. ఈసారి నిలబడొద్దురా నాయన, ఎందుకో ఇక అసలు నిలబడొద్దు పంచాయత్ ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు కాదు, నేను 6 నెలల నుంచే, అదే అంటున్నా, 6 నెలల నుంచి ఏమనుకున్నా అంటే, కానీ దానికన్నా ముందే మీరు నేను కూడా సీఎం అయితే అన్నారు కదా, మరి మొన్న అదే అంటున్నా, మొన్న దసరా రోజు అన్న, ఇది 6 నెలల కిందట ఏమనుకున్నా అంటే, 6 నెలల నుంచి నేను ఏమన్నా మా వాళ్ళకన్నా, నేను మా వాళ్ళకి ఏమన్నా అంటే ఫస్ట్ నా భార్యని అడిగిన, నిర్మలా నువ్వేమన్నా పోటీ చేస్తావా ఈసారి, నాకు ఎందుకో ఈసారి ఇట్లా సపోర్ట్గా కూర్చుందాం అనుకుంటున్నా అంటే, నాతో కాదన్నది. నా బిడ్డని అడిగిన జయరెడ్డి అని, నువ్వేమన్నా నిలబడతావా అంటే, నేను బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తా కానీ నేను పోటీ చేయను ఆమె అంటది. సరే నా కొడుకు ఏజ్ లేదు కాబట్టి వాడిని అడగలే. మా దగ్గర 5-6 మంది ముఖ్య నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగిన, మీరేమన్నా నిలబడతారా చెప్పండి, ఇది ఒక్కసారి నిలబెడతాను కూడా అన్న. అది మాతో కాదు, ఉత్తగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, నువ్వు టెన్షన్లో కూడా పెట్టకు, ఏదో టెన్షన్ పెడుతుంటావు అని వాళ్ళు కూడా అన్నారు. సరే ఇక తప్పదు కాబట్టి మళ్ళీ నేను పోటీ చేసిన. కానీ విజన్లో భాగమే దసరా రోజు అన్న, ఏది ముఖ్యమంత్రిది. నేను విజన్ లేకుండా అనలే, విజన్ వ్యూహం, ఆశ, కోరిక. విజన్ అంటే ఏదో చెయ్యాలి ఈ రాష్ట్రంలో, నా మైండ్లో ఉన్నాయి, చెయ్యాలి. నేను మున్సిపల్ కౌన్సిలర్ కాకముందు మున్సిపల్ కౌన్సిలర్ కావాలన్న ప్లాన్ చేయలే, మున్సిపల్ కౌన్సిలర్ అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ కావాలనుకున్నా అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నా 3 సార్లు అయినా. సో ఇప్పుడు సీఎం కావాలనుకుంటున్నారు, అది కూడా ఇప్పుడు 10 ఏళ్లకు 10 ఏళ్ల తర్వాత లోపల 10 years లోపల. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, బట్టి ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. సార్ అధిష్టానం మిమ్మల్ని గుర్తించినట్రా, అరే ఈయన సీఎం క్యాండిడేట్, ఈయన సీఎం అవుతాడు, అంత సత్తా ఉంది, ఆ స్థాయి ఉంది అధిష్టానము జగ్గారెడ్డిని గుర్తించిరా నాకు తెలియదు, కానీ గుర్తించాలని ఇంత షార్ట్ కూడా నేను ఎక్స్పెక్టేషన్ చెయ్యా. నేను ఇంకా 5 ఏళ్ళు అయినాక 5 ఏళ్ళు 10 ఏళ్ళ లోపు కదా నా పంచాయతీ, నేను దస్తేసింది 10 yearsకి, నేను ఇప్పుడు కాదు నా దస్తి. నాకు కొంత రియల్గా చెప్తే సీరియస్ మ్యాటరు, నాకు కొంత నేను పుట్టి పెరిగి నేను బతికిన ఈ సమాజంలో అనేక ఇబ్బందులు చూసినోనిగా, ఎప్పుడో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ఒక 10 ఏళ్ల లోపు నాకు ముఖ్యమంత్రి అవకాశం వస్తే, నాకు విజన్ ఉంది, ఆ విజన్ అమలు చేయాలి, ఆ సీట్ ఎక్కిన నేను 10 ఏళ్ల లోపు ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే 10 ఏళ్ల లోపు వాళ్ళకి ఆ నమ్మకం వస్తది అని మీరు అంటున్నారు అని అంటే, ఇప్పుడు జగ్గారెడ్డి రాష్ట్ర నాయకుడు మాత్రమే, ఒక కాన్స్టిట్యుయెన్సీకి మాత్రమే పరిమితం, ఈయన నేషనల్ లీడర్ కాదు అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా, ఎందుకు ఒప్పుకోను? ఇప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యేని కాబట్టి ఒప్పుకుంటా. జగ్గారెడ్డి రాష్ట్ర నాయకుడు అవునా కాదా, రామ్లమ్మ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తుంది? జగ్గారెడ్డి రాష్ట్ర నాయకుడు అనే ఇంటర్వ్యూ చేస్తుంది. నువ్వు రాష్ట్ర నాయకుడు అనే నేను అంటున్నా, కానీ నేను కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేనే. నువ్వు ఇప్పుడు అన్నావు కదా సీఎం అవ్వాలంటే రాష్ట్ర నాయకుడు అయిపోతే, అంటే ఎట్లా అంటే ఓన్లీ రాష్ట్ర నాయకుడు అయితే సరిపోదు, మొత్తం దేశం అంతా తెలవాలి, రాష్ట్రానికి సీఎం కావాలి. లేదు, అదే కదా దేశం అంటే రాహుల్ గాంధీకి తెలవాలి, ఒక్కరు తెలుసు చాలు, మల్లికార్జున ఖార్గే గారికి తెలవాలి, జగ్గారెడ్డి ఏంటిదో వాళ్ళకి తెలవాలి. అది నేను ఇంకా 10 ఏళ్ళు టైం పెట్టుకున్నా కదా, నాకు ఎవరితో కాంపిటీషన్ లేదు ఇక. విన్నారా? అంటే ఈసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ రేసు దేని వెనకాల ఉంటుంది అంటారు? అయితే దీని వెనకాలనే ఉంటుందా, ఇంకేమైనా ఉన్నాయా? ఎన్నికలు కాగానే రాహుల్ గాంధీ గారి ముఖ్యమంత్రి వారు ఎవరో డిసైడ్ చేస్తారు, వారు ఎవరు చేతులు లేపండి అలా చేతులు లేపుతాం. నంబర్ 1 విన్నారా? తప్పకుండా ఒక మంచి అడుగుడు తప్పు కాదు కదా, ఇస్తారా ఇయ్యరా తర్వాత సంగతి. మా జిల్లాలో కూడా సీనియర్స్ ఉన్నారు, నేను ఆ కాంట్రవర్సీలో కూడా పోను, మా సీనియర్స్కి ఇచ్చుకుంటూ మా జిల్లాలో నాకేమైనా అవకాశం ఉంటే ఒక మంచి పోర్ట్ఫోలియో నాకు మంత్రి క్యాబినెట్లో అవకాశం ఇవ్వండి అని అయితే అడుగుతాం, కానీ కాంట్రవర్సీలో పోను. ఇది తీసుకుంటా, లేకపోతే ముఖ్యమంత్రి వాళ్ళు చేయిస్తా ప్రజలకు. ఏ మినిస్టర్ అవ్వడానికి అర్హత ఉందంటారు మీకు? అంటే ఏ దానికి మీరు? నాకు ఫస్ట్ నాకు గవర్నమెంట్ చాలు, ఫస్ట్ ఈ మంత్రుల కంటే అది వచ్చినాక, కానీ అది ఫస్ట్ ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
గవర్నమెంట్ రావాలి. నువ్వు అట్లా మాట్లాడదు. నువ్వేమన్నావు 70 పక్క నువ్వు ఫిక్స్ Fix అయ్యగా. గెలుస్తున్నావు. మరి ఇంకా ఎలక్షన్ల గురించి గెలుచుడు గురించి ఆలోచించకిగా. అంటే రమ్య ఏంటంటే మంత్రి అడగడమే నా లిమిట్స్, మంత్రి అడగడమే ఓపెన్ గా వచ్చిన ఈ షాకి ఆ షాకి అని అడితే బాగుండదు, సృష్టిలో కలిసి ఉంటుంది. అది విన్నరా? అట్లా అడితే బాగుండదు. అట్లా అంటే ఏ శాఖ అయితే మీకు సెట్ అవుతుంది అని మీరు అనుకుంటారు? అది చెప్పు, అలా అడగకుండ్రి. వద్దులే రమ్య, రామ్లమ్మ ఇబ్బంది పెట్టకు, వద్దు సాలిగా. ఎందుకంటే అంటే వాస్తవానికి ఉంది ఏంటంటే కొన్ని చెప్పగలుగుతా, మరి కొన్ని విషయాలు మీరు అడుగుడు తప్పు కాదు, జనంలో మాటలు మీరు అడుగుతున్నారు. జీవితం అంతా గుర్తుపెట్టుకుంటా, నాకు 6 ప్రశ్నలకి సమాధానం చెప్పలేవు నువ్వు ఇవాళ. అంటే కొంత కనెక్ట్ అయినా కదా మీ ప్రశ్నలకు. పూర్తిగా వివరణ రావాలంటే అందులో డిబేట్లో పోతే నాది చాలా లోతు డిబేట్ ఉంటుంది, మళ్ళీ అది నీకు ఈ టైం సరిపోదు. డెఫినెట్లీ మనం అనుకున్నట్టుగా ఒకటి తెలంగాణ ఇవ్వడం అనేది కరెక్టా కాదా, మనకి రాష్ట్రం అవసరమా లేదా అనే ప్రశ్నకి మనం ఒక రోజు డిబేట్ పెట్టుకోబోతున్నాం. అది ఎలక్షన్స్ తర్వాత. ఇంకోటి దాంట్లో ఇంకోటి ఉంది, మీరు అడిగే ప్రశ్నలో మీరెందుకు ఆ రోజు కలిసి ఉండాలన్నారు అనే దాని మీదనే వివరణ ఇస్తా. ఎందుకు వద్దన్నారు, ఎందుకు కలిసి ఉండాలని మీరు అన్నారు అనేది చెప్తా. దాంతో పాటు ఇది కూడా సరే, ఇదైతే ఇది చెప్తా. ఓకే, దాంతో పాటు కంపల్సరీ ఇది కూడా తెలంగాణ ప్రజలకి సెపరేట్ స్టేట్ అవసరమా లేదా అండ్ ఆ రోజు మీరు ఎందుకు కలిసి ఉండాలన్నారు. ఈ రెండు కలిపి మనం ఒక రోజు డిబేట్ పెట్టుకోబోతున్నాం. అది ఎలక్షన్స్ తర్వాత ఇమీడియట్ గా నాకే ఇవ్వబోతున్నారు. ఎక్కడికి ఎవరు కూడా దీని మీద ఎవరు కూడా ఎందుకంటే దీనిపైన నాకు ఉండాల్సిన ప్లాన్ లో నాకున్నాయి. తప్పకుండా డిబేట్ లో మీరు చాలా దూరం ప్రయాణం చేసిన రాజకీయమైన చర్చలలో, కాబట్టి కంటిన్యూ చేస్తాం తప్పకుండా. ఏదేమైనా థ్యాంక్స్ అన్న, చాలా సంతోషం. ఇంత సంతోషంగా వచ్చి హాయిగా కూర్చొని ఇంతసేపు నాతోని మంచిగా మాట్లాడినరు, నాకు దిల్ ఖుష్ అయింది. ఇట్లనే ఎప్పుడు హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ మీ రేస్ ఏదైతుందో ఆ రేస్ లో మీరు గెలవాలని నేను కోరుకుంటే అయిపోదు. ప్రజలు నమ్మితే డెఫినెట్లీ మిమ్మల్ని గెలిపిస్తారు. ఒకవేళ గెలిపిస్తే తప్పకుండా ఆ రోజు నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రామ్లమ్మ. ఓకే.